అది ఫిబ్రవరి 2017 ఆదివారం ఉదయం 10 గంటలు హైదరాబాద్లోని చట్నీస్ హోటల్ బ్యాంకెట్ హాల్. కొండేపూడి వారి హితులు, సన్నిహితులు, బంధువులు, ఆత్మబంధువులు కలిసిన శుభవేళ. మన భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి పట్టుకొమ్మలైన ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న సమయంలో దానికి ప్రత్యామ్నాయంగా ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటోంది కొండేపూడి పరివారం. పండుగలకి, పబ్బాలకి దగ్గరలో ఉన్న బంధువులందరూ తరచూ కలుసుకుంటుంటే కరిగిపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొంతవరకైనా నిలకడగా ఉండి మన సాంప్రదాయ సంపదను కాపాడుకోవచ్చు అన్న ఆలోచనే ఈ ఆత్మీయ సమ్మేళనాల ముఖ్యోద్దేశం. ఈ ఆశయ సిద్ధికి మన ఊరు మన ఇల్లు పేరిట కే పెదపూడిలో జరిగిన దుర్ముఖీనామ సంక్రాంతి సంబరాలు నాంది పలికాయి. సంకురాతిరి తోడ సంబరాలు సందమామ సందమామ, సంకురాతిరి తోడ సంబరాలు సందమామ సందమామ, త్వరల సరదాల తోరణాలు సందమామ సందమామ. 2017 జనవరి 13, 14, 15 తేదీల్లో సుమారు 30 కుటుంబాలకు చెందిన 120 మంది ఆత్మీయులు జరుపుకున్న సంక్రాంతి సంబరాల డాక్యుమెంటరీపై విశ్లేషణతో పాటు మన వంశ చరిత్రను తెలిపే కొండేపూడి బాలశిక్ష పుస్తక ఆవిష్కరణ విశేషాలు చూద్దాం. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనంతో, చిరంజీవి సనశ్రీ ప్రార్థనతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా శ్రీ పివిఆర్కే ప్రసాద్, డాక్టర్ బివి పట్టాభిరామ్, కార్యక్రమ సంధాత భారత్ టుడే ముఖ్య సంపాదకులు జి వలీశ్వర్ పాల్గొన్నారు. మనందరినీ దుఃఖసాగరంలో ముంచి అకాల మరణం పొందిన అడవి వెంకట సూర్యనాగలక్ష్మి అంటే సుందరప్ప బావగారి మనవరాలికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నిమిషం పాటు మౌనం పాటించారు కొండేపూడి ఆత్మీయులు. మన ఊరు మన ఇల్లు డాక్యుమెంటరీ ప్రదర్శనపై యువత విశ్లేషణ వారి మాటల్లోనే విందాం. ప్రస్తుతం చార్టెడ్ అకౌంటెంట్గా ఇంగ్లాండ్లో ఉంటున్న కొండేపూడి వెంకటేష్ మరియు కొండేపూడి వారి కోడలు శైలజ మనోభావాలు. వీడియో చాలా 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 బాగుంది. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసి ఆహా ఎంత బాగుంది అని అనుకుంటాం, బట్ దాని బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరిగింది. ఆ వీడియో చూసినప్పుడు నేను బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ఫీల్ అయ్యా, మేబీ అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేదేమో అని. ఐ థింక్ ఓవరాల్ ఒక మంచి ఫీల్ వచ్చింది అది చూడంగానే. ఫ్యూచర్లో డెఫినెట్గా క్యారీ ఫార్వర్డ్ చేస్తామని అనుకుంటున్నాను. అండ్ మా జనరేషన్ నుంచి ఆర్ ద సెకండ్ జనరేషన్ నుంచి థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆర్గనైజర్స్ ఫర్ పుట్టింగ్ దిస్ అప్ అండ్ థ్యాంక్ యూ. ఇదంతా ఆర్గనైజ్ చేసి ఇంత బాగా వీడియో అవుట్పుట్ చూపించి మనందరినీ ఇక్కడ గ్యాదర్ చేసిన అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది. మాకు పెద్దపూడిలో కడుపు నింపారు, ఇవాళ చూపించి మా మనసు నింపేశారు. చాలా థ్యాంక్స్. కొండేపూడి నావకు చుక్కానిగా గోదావరి తీరంలో ఉంటున్న సుబ్బారాయుడు గారి స్పందన చూద్దాం. అందరూ కూడా బాగా నటించాలనుకుంటున్నారు కానీ జీవించారు ఇందులో. మన ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసి ఉండాలనే కాన్సెప్ట్ తోటే ఎప్పుడు కూడా మనం కలిసి ఉండాలి, ఇలా హ్యాపీగా ఉండాలి, సంతోషాలు పంచుకుంటూ ఉండాలి, పెద్దవాళ్ళని స్మరిస్తూ ఉండాలి, వాళ్ళ యొక్క
ఆ మార్గదర్శకత్వాల్లో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఎప్పుడో తరంలో మా తాతగారి తరంలో ఉన్న మా చలం బాబయ్య, మా తరానికి ఆచుడు మా సూర్య అన్నయ్య, ఇద్దరు కూడా మాకు మార్గదర్శకులే. వాళ్ళిద్దరిని అనుసరించి మేము నడుచుకుంటూ ముందుకు వెళ్తామని అనుకుంటూ వల్లీశ్వర్ చెప్పిన K3 సూత్రం గురించి తెలుసుకోవాల్సిందే. కనుక్కుందాం, కలుసుకుందాం, కలిసుందాం. తెలుసుకోవట్లో మావాడు ఇంత గొప్పవాడు, మన మనసులో ఇంత మేధావి ఉన్నాడు, ఇంత శక్తివంతుడు ఉన్నాడు, ఇది ఎంత ఆనందం కలిగిస్తుంది చెప్పుకోవడానికి. తెలుసుకుంటే కదా, అందుకే కనుక్కోవడం. కనుక్కుందాం, కలుస్తూ ఉందాం ఏడాదికి ఒకసారి. మూడోది కలిసి ఉందాం. కలుస్తూ ఉంటే కలిసే ఉంటాం కదా. ఈ మిషన్ K3 మిషన్ల భాగమే పెదపూడిలో జరిగే సంక్రాంతి సంబరాలు. మన ఊరు మన ఇల్లు. శ్రీ PVRK ప్రసాద్ ఈ బాలశిక్షని ఆవిష్కరించి మాట్లాడుతూ మన వంశంలోని మూల పురుషుల గురించి, వారి ఔన్నత్యం గురించి ఇటువంటి పుస్తకాల ద్వారా తెలుసుకున్నప్పుడు మన ఆలోచన సరళిపై, మన నడతపై దాని ప్రభావం ఎంతో ఉంటుందని, వారి గౌరవ ప్రతిష్టలు కాపాడటం కోసమైనా మనం అనైతికంగా ప్రవర్తించమని అన్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? మన జాతి, మన వంశం, మన కుటుంబం అన్నది ఒక యాంగిల్లో చూస్తే స్వార్థపరంగా కనపడచ్చు, కానీ ఇంకో యాంగిల్లో చూస్తే మనకి చాలా దీని విలువ, ఇది సమాజంలో మనం కంట్రిబ్యూట్ చేయడానికి కానీ, లేదా మనలో ఒక రకమైన ఉత్తేజాన్ని తీసుకురావడానికి అవకాశం ఇచ్చేటువంటి సన్నివేశం. మన పిల్లలకి, ఈ జనరేషన్ పిల్లలకి మన పండుగల గురించి తెలియదు, మన సాంప్రదాయం గురించి తెలియదు, మన సంస్కృతి గురించి తెలియదు, చెప్పడానికి తల్లిదండ్రులకే తెలియదు. అది పరిస్థితి మనం ఇప్పుడు ఉన్నది. ఇది ఒక రకంగా మనకి అందరికీ, అన్ని జనరేషన్ వారికి రివైవ్ చేయడానికి మంచి అవకాశం ఉన్నది. దీన్ని ఇంతటితో కాకుండా మిగతా కుటుంబాలు వాళ్ళకి కూడా చూపించారు. చూస్తే ఎవరికి వాడికి ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇది ఇంత మంచి సాంప్రదాయాన్ని రివైవ్ చేయాలన్న ఉద్దేశంతో చలం గారు ఈ కృషి మొదలుపెట్టారు. ఈ కృషి ఇంతటితో ఆగకూడదు. ఇది ఈ రకంగా గెట్ టుగెదర్ ఒక ఆస్పెక్ట్, కానీ ఈ గెట్ టుగెదర్ నుంచి బై ప్రోడక్ట్స్ రావాలి. మీరు ఫాలో చేసిన దానికి ఇంట్లో కంపల్సరీగా పిల్లలందరికీ మన గాయత్రి, మీకు మానవ జన్మ సాధన చేయడానికి మానవ జన్మ దొరకటమే దుర్లభం. ఈ పూర్వీకులు, వాళ్ళ గొప్పతనం, వాళ్ళు అచీవ్ చేసింది, ఈ అటువంటి విషయాలు కనుక మనం ఒకసారి చర్చించుకుంటే మనం ఎటువంటి వంశంలో చూద్దామన్న భావన మనకు వస్తుంది. ఆ వంశ గౌరవం నిలపాలన్న స్ఫూర్తి ప్రతి వాడికి కలుగుతుంది. మనం కూడా ఏదన్నా చేసి సాధిద్దామన్న పట్టుదల పిల్లల్లో రావడానికి చాలా అవకాశం ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీలో అన్ ఇన్బిల్ట్ సెక్యూరిటీ సిస్టమ్, అన్ ఇన్బిల్ట్ ఇన్సూరెన్స్ సిస్టము, అన్ ఇన్బిల్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్, ఇవన్నీ మన సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన విషయాలు. దానివల్లనే ఇన్ని జనరేషన్స్ వచ్చినప్పటికి కూడా మన సంస్కృతి అలా ప్రవహిస్తూనే ఉంటుంది. చాలామందికి అసలు వీళ్ళంతా కుటుంబంలో ఉన్నారని కానీ, ఇంత గొప్పవాడు ఉన్నారని కానీ, అచీవ్ చేసిన వాడు ఉన్నారని కానీ, ఈ సాంప్రదాయం ఉందని కానీ, లేదా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు సంక్రాంతి అంటే ఏమిటి, ఏమేమి చేస్తాము, ఎవరెవరు ఉన్నారు, మనకు వచ్చిన పంట మొదటిసారి పొంగించుకున్న పొంగల్ మాత్రమే కాదు, ఎంతమందితో షేర్ చేసుకుంటాం, ఊళ్ళో ఉన్న వాళ్ళతో ఏ రక్షణ చేసుకుంటాం, గంగిరెద్ది వాడు వస్తే వాడికి ఇస్తాం, హరిదాస్ చెవికి ఇస్తాం, ఆ హరిదాస్ హరిజన్ అయినప్పటికీ ఇంటికి దండం పెడతాం. ఇవన్నీ ఇటువంటి సాంప్రదాయాలన్నీ, ఎన్నో సాంప్రదాయాలు మన సొసైటీలో మనం మొదలుపెట్టినవి ఇవి మన పిల్లలకి అందకుండా పోయేటువంటి పరిస్థితి నుంచి ఇది ఒక రకమైన రివైవలిస్ట్ సివిల్ యాక్షన్ మొదలుపెట్టారు. ఇది నా ఉద్దేశం తప్ప ఆగదు. ఈ ఒక రకంగా మీ ఫ్యామిలీ చూస్తే నాకు కొంచెం జలసీ వస్తుంది. మా ఫ్యామిలీ కూడా నేను ఇటువంటి కార్యక్రమం ఇన్ని కబుర్లు చెప్పిన వాడిని చేయలేకపోయినా అన్న ఫీలింగ్ కాక వస్తుంది. ప్రత్యేకంగా థ్యాంక్ యూ. పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ గారు, అరే మా కుటుంబంలో కూడా ఇలాంటి చేస్తుంటే బాగుండేది అన్నారు. మీరు వెంకపడకండి సార్, సూర్యరావు మీకు ఇచ్చేస్తాం, తీసుకెళ్ళి మీరు కార్యక్రమం చేయించుకోండి. ఈ సినిమా గురించి మీరంతా చూస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అదితి శ్రీనివాస్ మన మధ్యనే ఉన్నాడు, కానీ అంత జీనియస్ అని అందరూ చెప్తూ ఉంటే అందరూ చెప్పే జీనియస్ ఏమనుకున్నాం, కానీ ఇంత జీనియస్ అనుకోలేదు. ఒకటి ఏంటంటే బేసికల్గా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసేటప్పుడు ఒకటే చెప్పాడు, మనం
ఒక ఐ అంతే. దిస్ కెమెరా ఇస్ ఐ. ఇట్ విల్ వాచ్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ దిస్ 3 days. 3 daysలో ఏం యాక్టివిటీ జరుగుతుందో యాక్టివిటీకి మనం విట్నెస్ తప్ప టేక్ అండి, రీటేక్ అండి, కొద్దిగా పౌచ్ వద్దుకోండి లేదా ప్యాంట్స్ వద్దుకోండి ఇలాంటివి ఏమి ఉండవు ఇందులో. మీరు ఏమైనా చేస్తుంటే దాన్ని రికార్డ్ అవుతూ ఉంటుంది అంతే. తర్వాత మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను, నాకే తెలుసు అంత ఇబ్బంది పెట్టాను. అయినా కానీ ఇబ్బంది అంతా కూడా మీరు ఒక కష్టమైన ఇష్టంగా తీసుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత జరిగింది. మాదంటూ ఫెయిల్యూర్ ఏమన్నా ఉంటే ఈరోజే ఫెయిల్యూర్ చెప్పేస్తున్నాను. మేము ఆల్రెడీ 72 వచ్చింది. ఇంకా అనాస్కర్ అడ్వైజర్ ఇవ్వడానికి క్వాలిఫై అయ్యాము. అయితే పనిచేయడానికి యూత్ రావాలి. ఈ యూత్ కానీ మా దగ్గర నుంచి తీసుకోలేదంటే ఈ స్టిక్ని మా ఫెయిల్యూర్. సో ఇవాళ టెంపరీ కన్వీనర్గా ఇవాళతో నా రోల్ అయిపోతుంది. కొత్త కన్వీనర్ కుర్రవాళ్ళు. థ్యాంక్ యూ. అందరూ చూడండి ఎంత అద్భుతమైన దృశ్యం ఇది. ఇందులో 117 సంవత్సరాల ఇల్లు, ఈ ఇంట్లో కార్యక్రమం చేసుకున్నాం. ఇటువంటి సమావేశాలు మన నెక్స్ట్ జనరేషన్కి ఎంతో స్ఫూర్తినిస్తాయి. సూర్యారావు గారు నాకు ఒక 40 సంవత్సరాలుగా పరిచయం. అయితే అనుకోకుండా మా పరిచయం ఎందుకు గట్టిగా ఉందనేది ఇప్పుడే మాట్లాడుకుంటుంటే తెలిసింది. అది కూడా గౌతమే. ఇప్పుడు కొండెపూడి ఫ్యామిలీ ఇలా కలవడం, ఇవన్నీ ఇలాంటి సభలన్నీ కూడా ఈ సభలకు వచ్చిన నెక్స్ట్ జనరేషన్ చాలా ఆలోచిస్తారు. మనం ఎక్కడెక్కడ వెనకబడ్డాం. ఇవన్నీ పవర్ హౌసెస్ లాంటివి. ఇక్కడికి వచ్చి దే టేక్ పవర్, గో బ్యాక్ అండ్ ఇంప్లిమెంట్. తర్వాత మా ఫాదర్ మరొకటి చెప్పేవారు, మనకి రిజర్వేషన్స్ లేవు, మనం ఒకటి డిగ్రీతో ఏవో ఉద్యోగాలు వస్తాయని అనుకోకండి, నైపుణ్యాలు ఉంటారు. ఇప్పుడు అంటున్నారు గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్, దారిలో దొరికే 100 రూపాయల కన్నా కష్టపడి సంపాదించిన రూపాయి విలువ. ఒక డిసిప్లిన్, వ్యక్తిగత క్రమశిక్షణ, సామాజిక క్రమశిక్షణ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ, అన్నింటిని మించి ఆర్థిక క్రమశిక్షణ నేర్పారు. మనం ఒక డిసిప్లిన్గా మనం ఉండాలి. ఇలాంటి మీటింగ్స్ ద్వారా మనం మెసేజెస్ నెక్స్ట్ జనరేషన్ పంపేది. మన పిల్లలు దేశ విదేశాల్లో ఉంటారు, వాళ్ళు రావచ్చు రాలేకపోవచ్చు. ఇప్పుడు ఉన్నవాళ్ళు రావడానికి కూడా ప్రయత్నం చేయకూడదు, వస్తే మళ్ళీ వెళ్తారో లేదో తెలియదు. దేశ విదేశాల్లో ఉంటున్న భావితరాల యువతకు మన సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యం, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతుందో తెలిపేలా ఈ డాక్యుమెంటరీ, ఈ బాలశిక్ష సాక్షిభూతంగా నిలవాలని మా ఆశ. ఈ ఆలోచన చిగుర్చి మొగ్గ తొడిగి శాఖోపశాఖలుగా మన యువత విస్తరింప చేస్తారని ఆశిస్తూ రాయప్రోలు వారి గేయం గుర్తుకు తెచ్చుకుందాం. ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా
షడ్రసోపేతమైన విందు భోజనంతో ముగిసి ఎన్నో తీయని అనుభవాలు అనుభూతులను ఈ కార్యక్రమం మిగిల్చింది.